తెచ్చుకొని బంకమట్టి తెచ్చుకొని మంచిగా అయితే వినాయకుడిని తయారు చేసుకుంటున్నాము. ప్లాస్టర్ వినాయకుడిని వాడడం వల్ల కలుషితం అనేది ఖరాబ్ అయిపోతున్నది. అదే మట్టి వినాయకులని వాడితే మనం చెరువులో వేసినా చేపలు చనిపోకుండా ఉంటది. నీళ్ళు కూడా కలుషితం కాకుండా మొత్తానికి అయితే మీరు మట్టి గణపతిని తయారు చేస్తున్నారు. ఈరోజు ఇంట్లో కూడా మేమే తయారు చేస్తున్నాం. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈరోజు అయితే మా పిల్లలు అయితే మట్టి గణపతిని తయారు చేద్దాం బాబు అన్నారండి. సో నాకు అసలు అలా అడిగేసరికి నాకు చాలా ఆనందం వేసింది. జనరల్ బయట మనకి చిన్న చిన్న కలర్ విగ్రహాలు రంగురంగులవి చాలా అందమైన కనపడతాయి, కానీ అవన్నీ వాడొద్దు అని చెప్పి ఇంత చిన్నతనంలోనే వాళ్ళకి ఇంత అవగాహన రావడం అయితే ఖచ్చితంగా అది దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్స్ అని అయితే అనుకుంటా. సరే అలా అని మా పిల్లలు అయితే మట్టి అడిగారు. దానికైతే చాలా సంతోషంగా అయితే వెళ్ళి మట్టి అయితే తెచ్చడం జరిగింది. సో వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళు చేసిన విగ్రహాన్ని ఈ సంవత్సరం అయితే ఇంట్లో అయితే పూజించడం జరుగుతుంది. ఎలాంటి మేము రెండు చేస్తున్నాం, ఒకటి ఇంట్లోకి ఒకటి మాకు. మేమైతే టెంట్ మళ్ళీ ఇంకోటి వీళ్ళ ఇంట్లోకి పూజతో పాటు అట్లాగే వీళ్ళే విగ్రహాన్ని మేమే పూజించుకుంటాం అని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న చిన్న సరుకులతో సరంజామాతో అయితే ఒక చిన్న మంటపం లాంటిది కూడా వేసిర్రు. చూస్తున్నారు కదా, ఇంట్లో ఉన్న ట్రేలతో అలంకరించారు. మంటపం కూడా రెడీగా అయింది. కింద క్లాత్ వేసిర్రు, వెనక బ్యాక్ సైడ్ కింద లైటింగ్ అయిపోలేదంటే వినాయకుడు డైరెక్ట్లీ చేసేస్తున్నాం. మొత్తం ఈ వినాయకుడు కథ అయిపోతే ఇంకా మేము ఒక కాడ పెట్టి లైటింగ్ చార్జ్ చేస్తాం. ఎంతైనా గణపతి అంటేనే పిల్లలు అంటేనే వినాయకుడు. ఎందుకో మరి పిల్లలకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అసలు ఏ దేవుడికి మనకే ఇష్టం. అంతేనా? మాకంటే చాలా ఇష్టం. అంటే మా తమ్మునికే ఇష్టం. అంతేనా? మనకి కాదు, తమ్మునికే ఇష్టమా? సరే, ఎట్లయినా పిల్లలు అయితే ఇట్లా కలర్ గణపతులు లేకుండా వాళ్ళే మట్టి గణపతిని తయారు చేస్తారంటారు. తొండమా బుజ్జులదే లెగ్సా? వినాయకునికి అయితే కాళ్ళు తయారు చేస్తుంది. జాను ఏం చేస్తున్నావు నాన్న? ఇదేనా మంటపం? మీ మంటపం వీలైతే మనం కూడా మట్టి గణపతుల్ని తయారు చేసుకుందాం. లేదంటే తయారు చేసినా మనకి మార్కెట్లో మట్టి గణపతులు దొరుకుతాయి. ప్రకృతిని మట్టి గణపతుల్ని వాడి ప్రకృతిని కాపాడుకుందాం. కానీ బయట అయితే మేము ఈసారి అయితే తేయట్లేదు, డబ్బులు కూడా వేస్ట్. అందుకే మేము ఇంట్లోనే ఫ్రీగా ఉంటుంది, మనకు డబ్బులు కూడా వేస్ట్ కావు. అందుకే మేము ఇంట్లోనే బంకమట్టి తెచ్చుకొని మేము చేస్తున్నాం అన్నమాట. మా చదువు దాటైతే